సో నెక్స్ట్ వచ్చేసరికి గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్. సో ఇట్స్ నాట్ ఎ వెరీ న్యూ టాపిక్. ఓకే, సో ఇది ఆల్రెడీ G20 ప్రెసిడెన్సీలో జరిగినప్పుడు ఇట్స్ అన్ ఇండియన్ ఇనిషియేటివ్ ఇన్ 2023. ఓకే, ఎస్. సో యాక్చువల్గా సి హియర్, ఇది ఎందుకు రైట్ నౌ కరెంట్ అఫైర్స్లో ఉంది అంటే, సో యాక్చువల్గా దిస్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ అండ్ దిస్ CDRA, okay, Coalition for Disaster Resilience Infrastructure. So these two are both are the initiatives of Government of India. Okay, so we are also having International Solar Alliance. So these are the initiatives of Government of India in the international platforms anamata. So 5-day tour అనేది ఆల్రెడీ జరిగింది కదా, in order to attend a BRICS summit in Brazil. So ఈ 5-day tour లో ఏంటంటే Prime Minister Narendra Modi had visited this Trinidad and Tobago. So and moreover he also visited another country. సో లాస్ట్ విజిట్, సో నమీబియా అనమాట. ఈ 2 countries విజిట్ అయినప్పుడు దే అగ్రీ టు జాయిన్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ది CDRA అండ్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ అనమాట. సో ఆ కాంటెక్స్లో మళ్ళీ దిస్ CDRA అండ్ GB అనేది కరెంట్ అఫైర్స్లో రావడం జరిగింది. ఓకే, సో CDRA విల్ డిస్కస్ ఇన్ సమ్ అదర్ కాంటెక్స్ట్. ఓకే, సో లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ GB అనమాట. ఓకే, గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ యాక్చువల్గా మనం G20 ప్రెసిడెన్సీలో దీన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ US అండ్ ఆల్సో విత్ బ్రెజిల్. ఓకే, సో ఏంటంటే ఇది స్పెసిఫిక్గా బయోఫ్యూయల్స్ని ప్రమోట్ చేయడానికి అండ్ మోర్ ఓవర్ మొత్తం ఎంటైర్ వరల్డ్ని బయోఫ్యూయల్ అడాప్షన్ అనేది చేయడానికి అనమాట. సో బయోఫ్యూయల్ అంటే ఏంటి ఇంతకీ? ఇట్స్ నథింగ్ బట్ టు కన్వర్ట్ దిస్ బయోమాస్, యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ బయోమాస్ ఇంటూ లిక్విడ్ ఫ్యూయల్ అనమాట. లిక్విడ్ ఫ్యూయల్ కింద కన్వర్ట్ చేయడం. సో బయోమాస్ ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు బయోమాస్ అంటే ద నేచర్ ఆఫ్ ద బిజినెస్ హ్యాస్ చేంజ్డ్ అనమాట. ఇంతకుముందు బయోమాస్ని ఎలా యూజ్ చేసేవారు? ఫర్ ఎగ్జాంపుల్ అగ్రి వేస్ట్ అవ్వచ్చు, ఓకే, షుగర్ కేన్, ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అదర్ వీట్ హస్క్. ఓకే, సో డిఫరెంట్ ఈ బయోమాస్ ఏదైతే ఉంటుందో, సో ఈ బయోమాస్ని ఆటోమేటిక్గా ఈ ఎనర్జీ ఏదైతే ఉందో దీంట్లో నుంచి ఎనర్జీని తీసి, సో వాట్ బాయిలర్స్లో వాటర్ ఏదైతే ఉంటుందో, సో they will convert into steam. Okay, and this steam is used to rotate the turbine. సో టర్బైన్ని రొటేట్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేషన్కి యూజ్ చేసేవారు. అంటే ఇంతకుముందు బయోమాస్ అనేది ఎలక్ట్రిసిటీ జనరేషన్కి యూజ్ చేసేవారు. ద బయోమాస్ సో కంప్లీట్గా ఏంటి, లైక్ ప్లాంట్ ఆర్ యానిమల్ వేస్ట్. సో సన్ నుంచి వచ్చిన ఎనర్జీ ఆల్రెడీ మనకు తెలిసి ప్లాంట్ అండ్ యానిమల్ వేస్ట్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఈ ఎనర్జీని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఈ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ ఎనర్జీ this particular potential whatever energy which is present in this plant or animal waste, ఈ ఎనర్జీ జనరల్గా మనం విల్ కన్వర్ట్ దిస్. ఓకే, సో ఈ బాయిలర్స్లో ఉన్న వాటర్ని స్మిత్ ఎనర్జీ కింద మనం కన్వర్ట్ చేసి స్టీమ్ కింద కన్వర్ట్ చేసి ఇట్ ఈస్ యూజ్డ్. ఆ స్టీమ్ని మనం ఏం చేస్తామంటే టర్బైన్ రొటేట్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేషన్కి యూజ్ చేసాం ఒకప్పుడు. బట్ అంత వైబుల్గా అనిపించేది కాదు ఈ బిజినెస్ అనేది. సో బికాస్ ద ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో లైక్ ఎలక్ట్రిసిటీ జనరేషన్కి ఇది కొంచెం కాస్ట్లీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అయితే అందుకని ఒకప్పుడు అది అంత పెద్ద వైబుల్ బిజినెస్ అయ్యేది కాదు. బట్ ఈ మధ్య ఏంటంటే ఇది కొంత వైబుల్ బిజినెస్ కింద కన్వర్ట్ అయ్యింది అనమాట. మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ డ్రాయింగ్ ఇన్ టు ఇట్. ఎందుకంటే ఈ బిజినెస్ బయోమాస్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేషన్ కన్నా బయోమాస్ నుంచి బయోఫ్యూయల్ అంటే డైరెక్ట్గా దాన్ని ఒక లిక్విడ్ ఫ్యూయల్ కింద, లైక్ మనం ఎలాగైతే పెట్రోల్ డీజిల్ యూజ్ చేస్తామో సో అలాగ ఒక లిక్విడ్ ఫ్యూయల్, లైక్ మోస్ట్ ఆఫ్ ద యూజ్డ్ బయోఫ్యూయల్స్ ఆర్ లైక్ మనకి ఇథనాల్. ఓకే, సో ఇథనాల్ అండ్ బయోడీజిల్, ఓకే, బయోగ్యాస్, బయోఫ్యూయల్స్లో దిస్ ఇథనాల్, బయోడీజిల్, బయోగ్యాస్ ఇవన్నీ కూడా సబ్ కాంపోనెంట్స్ అనమాట. సో మోస్ట్ కామన్ బయోఫ్యూయల్స్ అనమాట ఇవన్నీ. వీటి కింద కన్వర్ట్ చేసేస్తారు, అంటే జస్ట్ ఫ్యూయల్స్ కింద కన్వర్ట్ చేసేస్తారు. ఈ ఫ్యూయల్స్ మనం జనరల్గా వెహికల్స్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట, ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఎందుకు ఈ విధంగా ఏంటంటే బయోఫ్యూయల్స్ కింద కన్వర్ట్ చేయడం, ఓకే, బయోమాస్ని అంటే సో ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ డిపెండెన్సీ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. ఓకే, ఫాసిల్ క్రూడ్ ఆయిల్, ఓకే, ఆయిల్ ఇంపోర్ట్స్, పెట్రోల్ డీజిల్ ఏదైతే ఉందో దాని డిపెండెన్సీ అనేది తగ్గించుకోవడానికి. ఆల్రెడీ ఇండియాకి ఇది చాలా పెద్ద ఇష్యూ, యాజ్ ద ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఇండియా దగ్గర లేవు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఆయిల్ అనేది మనం ఇంపోర్టే చేయించుకుంటాం. ఓకే, ఆల్మోస్ట్ 85% ఆఫ్ ద ఆయిల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇండియా జనరల్గా మనం ఇంపోర్ట్స్ నుంచే మనం ఆయిల్ రిక్వైర్మెంట్స్ అనేవి లైక్ మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఇప్పుడు జనరల్గా ఈ బయోఫ్యూయల్స్ని మనం బాగా అడాప్ట్ చేసుకొని ఇది ఒక రోబెస్ట్ మెకానిజం కింద, ఒక రోబెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కింద మనం సపోర్ట్ చేస్తే ఏంటంటే ఈ డిపెండెన్సీ ఆన్ దిస్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించుకోవచ్చు ఇండియా అనేది ఇట్స్ మేజర్ ఎజెండా అనమాట. ఓకే, సో అందుకని చెప్పేసి సో ఇఫ్ యూ లెర్న్, ఓకే, సో మీరు ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వినే ఉంటారు. సో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్, సో జనరల్గా E10, E20 విని ఉంటారు. E10 అంటే 10% ఆఫ్ ద ఇథనాల్ విల్ బి బ్లెండెడ్ విత్ ద పెట్రోల్. E20 అంటే 20% ఆఫ్ ద ఇథనాల్ ఇస్ బ్లెండెడ్ విత్ పెట్రోల్ అనమాట. సో ఆల్రెడీ మనం E10 అచీవ్ చేసేసాం.
తర్వాత గోల్ వచ్చేసరికి E20 అంటే 20% ఆఫ్ ఇథనాల్ విల్ బి బ్లెండెడ్ విత్ పెట్రోల్. యాక్చువల్గా ఇది 2030తో ఇది కంప్లీట్ అవ్వాలి ఈ గోల్ అనుకున్నాం. బట్ నీతి ఆయోగ్ రిపోర్ట్ ఏం చేసిందంటే సో 2025 కల్లా ఈ గోల్ రీచ్ అవ్వాలని చెప్పేసి కొంచెం దీన్ని టార్గెట్ని ముందుకి ప్రిపోన్ చేసుకోవడం జరిగింది. అండ్ వెరీ సక్సెస్ఫుల్లీ మనం 20% ఆఫ్ ఇథనాల్ బ్లెండింగ్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. సో నౌ గవర్నమెంట్ ఏంటంటే ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ 30% ఇథనాల్ బ్లెండింగ్. సో ఈ ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఏంటి పర్పస్ అంటే సీ హియర్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ సో 1 లీటర్ పెట్రోల్ యూజ్ చేస్తున్నావు. ఇప్పుడు ఈ 1 లీటర్లో ఏంటంటే 20% అంటే 200 milliliters you are using biofuel or ethanol and remaining 800 milliliters you are using this petrol. సో దీనివల్ల ఏంటంటే పెట్రోల్ కన్సంప్షన్ తగ్గుతుంది కదా, సో పెట్రోల్ ఇంపోర్ట్ అనేది తగ్గుతుంది. ఓకే, సో అండ్ మోర్ ఓవర్ ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఏంటంటే ఒకటి ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతాయి, యూసేజ్ అనేది తగ్గుతుంది కాబట్టి వాల్యూమ్లో. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కంప్లీట్ కంబషన్స్ అనేవి కూడా జరుగుతాయి అనమాట. అంటే పెట్రోల్లో సో చాలాసార్లు చెప్పాను ఇంజన్స్ ఏంటంటే కంప్లీట్ కంబషన్ కాకుండా ఇన్కంప్లీట్ కంబషన్స్ కాకుండా కంప్లీట్ కంబషన్స్ అనేవి జరుగుతాయని చెప్పేసి చెప్పామన్నమాట. ఓకే, సో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్. ఓకే, సో లైక్ బయో డీజిల్ అంటే డీజిల్లో కలుపుతారు. అండ్ బయో గ్యాస్. ఓకే, బయో గ్యాస్ జనరల్గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ప్రపోర్షన్ మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. సో జనరల్గా ఎనరోబిక్ కండిషన్స్లో చేస్తారు అనమాట. ఓకే, ఇవన్నీ కూడా టెట్ కంపస్ బయోఫ్యూయల్స్ లో డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. లైక్ ఇథనాల్ అవ్వచ్చు, బయోఫ్యూయల్ లైక్ బయోగ్యాస్ అవ్వచ్చు, లేకపోతే బయోడీజిల్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో 1G 2G ఇథనాల్స్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, ఇఫ్ యూ రిమెంబర్ 1G ఇథనాల్ అంటే ఇఫ్ ఇథనాల్ కి ఫస్ట్ ద బేసిక్ కన్వెన్షనల్ మెజర్. జనరల్గా ఇథనాల్ ఎలా ప్రొడ్యూస్ చేసేవారంటే షుగర్ కేన్ నుంచి షుగర్ని నువ్వు ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఓకే ద బై ప్రొడక్ట్ మొలాసెస్ ఏదైతే ఉంటుందో సో దాని నుంచి ఇఫ్ యు ఆర్ సీయింగ్ ఇథనాల్ నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే అది ద బేసిక్ కన్వెన్షనల్ ప్రొసెస్. ఒకప్పుడు అదే ద బేసిక్ ట్రెడిషనల్ టెక్నాలజీ దే ఆర్ హ్యావింగ్ అనమాట. సో తర్వాత ఇప్పుడు ఇథనాల్ అనేది నాట్ ఓన్లీ ఫ్రమ్ షుగర్ కేన్ నుంచి షుగర్ వచ్చేటప్పుడు ఆ బేసిక్ కన్వెన్షనల్ కాకుండా ఇప్పుడు కార్న్ నుంచి తీసేస్తున్నారు, వీట్ నుంచి తీసేస్తున్నారు, బెగాసీ నుంచి తీసేస్తున్నారు, డిఫరెంట్ అదర్ సోర్సెస్ నుంచి కూడా ఇథనాల్ ఎక్స్ట్రాక్షన్స్ అనేవి చేస్తున్నారు. అంటే ద టెక్నాలజీ ఈజ్ అడ్వాన్స్డ్. అందుకని లైక్ కమ్యూనికేషన్ సెక్టర్లో జనరల్గా ఎలాగా 1G 2G 3G సో స్పీడ్ ఆఫ్ ఇంటర్నెట్ ఎలాగా సో సేమ్ అలాగే. సో 1G ఇథనాల్ 2G అంటే ద బేసిక్ కన్వెన్షనల్ మెజర్ ట్రెడిషనల్ గా నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేసేది షుగర్ కేన్ నుంచి, అది 1G ఇథనాల్. సో అదర్ దెన్ షుగర్ కేన్ ఇఫ్ యూఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ఇట్ సో లైక్ కార్న్ అవ్వచ్చు, వీట్ అవ్వచ్చు, బెగసీ అవ్వచ్చు, అది 2G ఇథనాల్ అనేది అవడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ అందుకే దీని మీద యూపీఎస్సీలో క్వశ్చన్ కూడా రావడం జరిగింది. సో ఇది గ్లోబల్ బయోఫ్యూయల్ ఎలియన్స్ లో సో అలాంగ్ విత్ యుఎస్, బ్రెజిల్, ఇండియా కూడా పార్ట్నర్ అండ్ ఇండియన్ ఇనిషియేటివ్ కదా. సో క్వశ్చన్ సేమ్ యూపీఎస్సీలో ఏమని అడిగారంటే యుఎస్ఏ అండ్ బ్రెజిల్ వీళ్ళు కూడా బయోఫ్యూయల్స్. ఓకే, సో దే ఆర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఇథనాల్. సో ఈ వీళ్ళిద్దరిలో ఎక్కువ ప్రొడక్షన్ ఎవరు చేస్తారు, యుఎస్ఏ అయినా బ్రెజిల్ అంటే ఆఫ్ కోర్స్ యుఎస్ఏ ఎక్కువ ప్రొడక్షన్ చేస్తుంది. ఓకే, ఇథనాల్ అయితే ఎవరు ఎక్కడి నుంచి సో బ్రెజిల్ అనేది షుగర్ కేన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, బట్ వేరే యుఎస్ఏ అనేది కార్న్ నుంచి చేస్తుంది. బికాస్ యుఎస్ఏ అనేది టెంపరేట్ జోన్ లో ఉంటుంది, షుగర్ కేన్ ట్రాపికల్ క్రాప్ అనమాట. సో షుగర్ కేన్ అనేది అంత అవైలబిలిటీ ఉండదు అమెరికాకి, అందుకని కార్న్ నుంచి తీస్తుంది. అంటే సో వాళ్ళు 2G ఇథనాల్ యూజ్ చేస్తున్నారు. బట్ వేరే బ్రెజిల్ ట్రాపికల్ కంట్రీ షుగర్ కేన్ నుంచి 1G ఇథనాల్ యూజ్ చేయడం జరుగుతుంది, ద బేసిక్ ట్రెడిషనల్ ప్రొసీజర్ అనమాట. ఓకే, ఆ క్వశ్చన్ యూపీఎస్సీలో అడిగారు అనమాట. ఓకే, సో రీసెంట్ అది ఆల్రెడీ మనం చేసాం 2025 పేపర్ అనాలిసిస్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకే, సో అయితే ఇప్పుడు ఈ ఎలియన్సెస్ అనేవి దేనికోసం. ఓకే, సో ఈ గ్లోబల్ సో G20 ప్రెసిడెంట్స్ లో మనం దీన్ని ఇనిషియేట్ చేసేటప్పుడు సో దీన్ని ఆల్ వరల్డ్ కంట్రీస్ హ్యాస్ టు అడాప్ట్ దిస్ బయోఫ్యూయల్ టెక్నాలజీస్ అని చెప్పేసేటప్పుడు ఓకే సో దే ఆల్ వెల్కమ్డ్ అండ్ ఆల్మోస్ట్ ఆ టైంలోనే 19 కంట్రీస్ అండ్ 12 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ దే సక్సెస్ఫుల్లీ పార్టిసిపేటెడ్ అండ్ అడాప్టెడ్ దిస్ బయోఫ్యూయల్స్. అయితే ఎందుకు ఈ టైప్ ఆఫ్ ఇనిషియేషన్ అనేది కావాలి అంటే see here our energy basket should be diversified. ఓకే, సో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, సో వెహికల్స్ ఫాజిల్ ఫ్యూయల్స్ యూస్ చేయకూడదు. ఫాజిల్ ఫ్యూయల్స్ అనేది యూస్ చేయకూడదు అంటే కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించాలి. సో క్లైమేట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తగ్గించాలి, లైక్ గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలి. సో దానికోసం జనరల్ గా మనం ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి యూస్ చేయకూడదు అని చెప్పేసి సో మనం అవర్ ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని జనరల్ గా మనం డైవర్సిఫై చేయడం జరుగుతుంది. సర్టన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సర్టన్ ఆప్షన్స్ లైక్ హైడ్రోజన్ డ్రివెన్ వెహికల్స్ మనం మాట్లాడడం, హైబ్రిడ్ వెహికల్స్, ఓకే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవన్నీ మనం మాట్లాడడం. సో ఇట్ ఈస్ అనదర్ ఆస్పెక్ట్ అనమాట. ఓకే, ఏంటంటే సో పెట్రోల్ డీజిల్తో ఇవి బ్లెండ్ చేస్తే ఏంటంటే సో ఆటోమేటిక్గా డిపెండెన్సీ అనేది తగ్గుతుందని చెప్పేసి. ఓకే, సో సీ హియర్ బట్ ఇట్ ఈస్ నాట్ ద గ్రీనర్ టెక్నాలజీ. సో గ్రీనర్ టెక్నాలజీ అంటే కార్బన్ ఎమిషన్స్ ఖచ్చితంగా జరుగుతాయి, బికాస్ అల్టిమేట్గా ఇది కూడా ఆర్గానిక్ నుంచే కదా, ద వెరీ బేసిక్ ప్లాంట్ ఆర్ యానిమల్ వేస్ట్ నుంచే నువ్వు తీస్తున్నావు కాబట్టి, ద వెరీ ఆర్గానిక్ నుంచే తీస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా కార్బన్ ఎమిషన్స్ అయితే ఉంటాయి. బట్ నార్మల్ పెట్రోల్ డీజిల్ ఎమిట్ చేసే వాటితో కంపేర్ చేస్తే ఓకే ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ఓకే ఇథనాల్ని కానీ లేకపోతే నువ్వు బయోడీజిల్ యూస్ చేస్తే కార్బన్ ఎమిషన్స్ లెస్. అంటే మేబీ కార్బన్ న్యూట్రల్ అయినా అవ్వచ్చు, లేకపోతే కార్బన్ నెగిటివ్ అయినా అవ్వచ్చు. కార్బన్ న్యూట్రల్ అని ఎలాగంటున్నారు మేడం, ఓకే ఎమిషన్స్ రిలీజ్ చేసినప్పుడు కార్బన్ న్యూట్రల్.
సి హియర్ ఈ ప్లాంట్ వేస్ట్ ఏదైతే ఉంటుందో, బికాస్ ఇట్స్ నథింగ్ బట్ ద షుగర్ కేన్ అవ్వచ్చు, కార్న్ అవ్వచ్చు. సో ఈ షుగర్ కేన్ అండ్ కార్న్ అనేది నువ్వు లైక్ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు దే విల్ బికమ్ ద కార్బన్ సీక్వెన్స్ట్రేషన్స్ కదా. సో కార్బన్ డైఆక్సైడ్ ని క్యాప్చర్ చేస్తాయి కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 యూనిట్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ దాన్ని క్యాప్చర్ చేసింది అనుకోండి, దీన్ని నువ్వు లైక్ బ్లెండెడ్, సో ఇథనాల్ కింద ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ ఇథనాల్ని యూజ్ చేస్తే సో ఆ 100 యూనిట్సే నువ్వు మళ్ళీ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తున్నావు. అంటే కార్బన్ సీక్వెన్స్ట్రేషన్ ఫస్ట్ చేసావు, ఆ తర్వాత మళ్ళీ నువ్వు దాన్ని రిలీజ్ చేస్తున్నావు. అంతేగాని నువ్వు ఓవరాల్గా ఎడిషనల్ యూనిట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అది ఎడిషనల్ యూనిట్స్ ఆఫ్ ఎమిషన్స్ అనేవి నువ్వు అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేయట్లేదు. సో కాబట్టి ఇది కార్బన్ న్యూట్రల్ అవుతుంది. కార్బన్ నెగిటివ్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 యూనిట్స్ నువ్వు సీక్వెన్స్ట్రేషన్ అనేది చేస్తున్నావు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 50 యూనిట్స్ నువ్వు రిలీజ్ చేస్తున్నావు. ఓకే, సో ఆటోమేటిక్గా అది కార్బన్ నెగిటివ్ అవుతుంది కదా. అఫ్ కోర్స్ కార్బన్ ఎమిషన్స్ ఉండవని చెప్పట్లేదు, కార్బన్ ఎమిషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, బట్ కంపేర్ టు ద వెరీ ట్రెడిషనల్ ఫాసిల్ ఫ్యూయల్స్తో కంపేర్ చేస్తే కార్బన్ ఎమిషన్స్ ఓకే అనేవి తక్కువగా ఉంటాయి అనమాట. ఓకే, సో మేబీ కార్బన్ న్యూట్రల్ ఆర్ కార్బన్ నెగిటివ్ అవుతుంది. ఓకే, బట్ అవర్ ఎనర్జీ బాస్కెట్ షుడ్ బి డైవర్సిఫైడ్ కాబట్టి అదర్ ఆప్షన్స్ అనేవి ఉండాలి కాబట్టి సో వీఆర్ మూవింగ్ టువర్డ్స్ దిస్. ఓకే, అండ్ మోరోవర్ ఈ టైప్ ఆఫ్ ఎలియన్సెస్ అనేవి ఎందుకు ఫార్మ్ చేయాలి? ఓకే, సో మనం యూజ్ చేస్తున్నాం అయితే సో వై వీ హ్యావ్ టు అడాప్ట్ దిస్ టైప్ ఆఫ్ ఎలియన్సెస్? సో హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. సో 1G ఇథనాల్ అండ్ 2G ఇథనాల్. సో 1G ఇథనాల్ అంటే ఏంటి? సో ద వెరీ బేసిక్ ట్రెడిషనల్ షుగర్ కేన్ నుంచి షుగర్ తీసేటప్పుడు లైక్ యు ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ అనమాట ఇథనాల్. ఓకే, తర్వాత ఏంటంటే అదర్ ప్రాసెస్ కూడా ఇన్నోవేషన్స్ జరిగాయి, లైక్ కార్న్ నుంచి సమ్ బెగాసే నుంచి సో అదర్ ఫార్మ్స్ నుంచి కూడా తీయడం అనేది సో ఇన్వెన్షన్స్ అనేవి రాయి. సో అది 2G ఇథనాల్. ఓకే, సో ఆ విధమైన టెక్నాలజీ షేరింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అదర్ కంట్రీ అదర్ సోర్సెస్ నుంచి కూడా ఇథనాల్ అనేది తీయొచ్చు అని చెప్పేసి అన్నప్పుడు ద టెక్నాలజీ షుడ్ బి షేర్డ్ విత్ అదర్ కంట్రీ కదా. ఈ టైప్ ఆఫ్ గ్లోబల్ ఎలియన్సెస్ అనేవి ఫార్మ్ చేసినప్పుడు ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ బయోఫ్యూయల్స్ లో కూడా ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్, సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అని ఉంటాయి. సో ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అంటే లైక్ ఫుడ్ క్రాప్స్ నుంచి వచ్చేవి, లైక్ షుగర్ కేన్ నుంచి, వీట్ నుంచి, ఇవి ఫస్ట్ జనరేషన్ అనమాట. అంటే లైక్ ద బేసిక్ ఫుడ్ సోర్సెస్ నుంచి వచ్చేవి యానిమల్ ఆర్ ప్లాంట్. ఓకే, అది ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అనమాట. సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అంటే నాన్ ఫుడ్ సోర్సెస్ అంటే లైక్ సెల్యులోజ్ నుంచి, హెమీ సెల్యులోజ్, లిగ్నిన్ నుంచి. ఓకే, సో వాటి నుంచి వచ్చేవి వాటి నుంచి కూడా తీయొచ్చు అని చెప్పేసి సో టెక్నాలజీ ఇన్నోవేషన్స్ ద్వారా తెలుసుకున్న ది సెకండ్ జనరేషన్ అనమాట, మోస్ట్ అడ్వాన్స్డ్ వెన్ కంపేర్ టు దిస్ ట్రెడిషనల్ కాకుండా నాన్ ట్రెడిషనల్. ఓకే, అండ్ థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అంటే ఈవెన్ ఆల్గే నుంచి కూడా సో యూ కెన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అని చెప్పేసి అంటాం. సో ఈ విధంగా ఏంటంటే ఈవెన్ బయోఫ్యూయల్స్ లో కూడా ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ దిస్ సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ యాక్చువల్గా మనకి PM-GI యోజన అని చెప్పేసి ఉంది. సో సెకండ్ జనరేషన్ అంటే ఏంటి? మనం సెల్యులోజ్, హెమీ సెల్యులోజ్ ఆర్ లిగ్నిన్ నాన్ ఫుడ్ సోర్సెస్ నుంచి ఇథనాల్ ఎక్స్ట్రాక్షన్ ఏదైతే చేస్తాం, లైక్ బయోఫ్యూయల్స్ ఎక్స్ట్రాక్షన్. మేబీ ఇథనాల్ అనేది ద వెరీ బేసిక్ బయోఫ్యూయల్ అనమాట. ఇథనాల్ అవ్వచ్చు, బయోడీజిల్ అవ్వచ్చు, బయోగ్యాస్ అవ్వచ్చు. ఓకే, లైక్ ఫుడ్ సోర్సెస్ కాకుండా నాన్ ఫుడ్ సోర్సెస్ నుంచి ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ బయోఫ్యూయల్స్, అది సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అనమాట. సో ఆ సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ ప్లాన్స్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, అందులో ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, అందులో టెక్నాలజీస్ అనేవి ఉండాలి అని చెప్పేసి దాన్ని ప్రమోట్ చేయడానికి మనకి దిస్ PM-GI యోజన స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. అండ్ మోరోవర్ గోబర్ధన్ స్కీమ్ ఆల్రెడీ ఎప్పటి నుంచి ఉన్నది. సో వేస్ట్ నుంచి వెల్త్ అనేది క్రియేట్ చేయాలి. సో అగ్రి వేస్ట్ ఏదైతే ఉంటుందో ఓకే, సో ఒక సర్క్యులర్ ఎకానమీ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, సో బయోగ్యాస్ మేజర్గా బయోగ్యాస్ ప్రొడక్షన్ గురించి ఎక్కువగా మాట్లాడడం జరిగింది. వన్ టైప్ ఆఫ్ బయోఫ్యూయల్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఓకే, అండ్ నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్ కూడా ఇండియా ప్రమోట్ చేయడం జరిగింది అనమాట ఇన్ ద ఇయర్ 2018 అనమాట. ఓకే, సో అండ్ టెక్నాలజీ విధంగా ఏంటంటే సో డిఫరెంట్ ఫస్ట్ జనరేషన్, సెకండ్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి హౌ యూ కెన్ ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ బయోఫ్యూయల్స్, ఆ టెక్నాలజీ షేరింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఎలియన్సెస్ ద్వారా యూ కెన్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ దిస్ టెక్నాలజీస్ అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి సప్లైస్ ఆఫ్ బయోఫ్యూయల్. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నో నేను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఏం చేస్తుందంటే షుగర్ కేన్ నుంచి షుగర్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు సో ఆటోమేటిక్గా ఇథనాల్ లైక్ బయోఫ్యూయల్ ఎక్స్ట్రాక్షన్ అనేది చేస్తుంది కదా. ఓకే, సో సమ్ ఇష్యూ ఏంటో వచ్చిందంటే సమ్ హెవీ మాన్సూన్ వచ్చింది, హెవీ రైన్ వచ్చింది, కంప్లీట్ ఈ వేస్ట్ అయితే లైక్ ఈ బయోమాస్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా వెట్ అయిపోయింది. ఈ వెట్ గా ఉన్న బయోమాస్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేయలేదు. ఓకే, సో ఇండస్ట్రీ అనేది యూజ్ చేయలేదు అనమాట. సో బయోఫ్యూయల్ కింద కన్వర్ట్ చేయడానికి, బట్ ప్లాంట్ ఆగిపోతుంది, అక్కడ ప్రొడక్షన్ ఆగిపోతుంది. సో దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ, ఇది డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలంటే అవ్వదు. ఎందుకంటే స్టోరేజ్ ఫెసిలిటీస్, బయోమాస్ ని స్టోరేజ్ ఫెసిలిటీ, బికాస్ ఒక సైంటిఫిక్ స్టోరేజ్ అనేది ఉండాలి ఈ బయోమాస్ స్టోరేజ్ అనేది. ఓకే, అండ్ ఇది చాలా ఓపెన్ గా చేస్తారనమాట.
అండ్ మోర్ ఓవర్ ఫార్మర్ ఏంటంటే ఓకే ఇండస్ట్రీకి మై బయోమాస్ ఇస్ ద రా మెటీరియల్, నా అగ్రి వేస్ట్ ఏదైతే ఉంటుందో ఇది రా మెటీరియల్ అవుతున్నప్పుడు ఈ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ కూడా ఉండొచ్చు, మేబీ అది బిజినెస్ వైబుల్ కాకపోవచ్చు అనమాట. హ్యూజ్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉండొచ్చు, ఫార్మర్స్ ఏంటంటే హ్యూజ్ హైక్స్ చేయొచ్చు, ఇండస్ట్రీకి లైక్ మేబీ వాలటైల్గా ఉండొచ్చు. సో అందుకని చెప్పేసి ఇఫ్ వీళ్ళు హెవీగా ప్రైస్ అనేది పెంచేసిన ఫార్మర్స్ ఆ బయోమాస్ని ఆ ఇండస్ట్రీకి సప్లై చేయడానికి, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ మాన్సూన్ ఏదైనా వచ్చి సో విపరీతంగా వెట్ అయిపోయి దాన్ని యూజ్ చేయడానికి అవ్వకపోయినా సమ్ సప్లైస్ ఉండాలి కదా ఇండస్ట్రీ నడవడానికి, మేబీ ఇట్ కెన్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, సో అదర్ సోర్సెస్ నుంచి ఎక్స్పోర్ట్ చేసి ఇండస్ట్రీని లైక్ ఇట్ హ్యాస్ టు కంటిన్యూ. ఓకే, సో సప్లై రోబస్ట్ సప్లైస్ మెకానిజమ్స్ అనేవి ఉండాలన్నమాట. ఓకే, సో అందుకోసమని కూడా యాక్చువల్గా టు క్రియేట్ ఏ రోబస్ట్ సప్లైస్ ఏంటంటే యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ ఎలియన్సెస్ విల్ హెల్ప్ అనమాట. ఓకే, సో దానికోసం యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ ఎలియన్సెస్ హెల్ప్ చేస్తాయి కాబట్టి ఇండియా ఇనిషియేటెడ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. అయితే అడ్వాంటేజెస్ చూద్దాం. సో అడ్వాంటేజెస్ ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. ఓకే, సో అఫ్ కోర్స్ ఇట్ విల్ రిడ్యూస్ కార్బన్ ఎమిషన్స్ బట్ వెరీ లెస్ కార్బన్ ఎమిషన్స్ వెన్ కంపేర్ టు ఫాసిల్ ఫ్యూయల్స్ అనమాట. నెక్స్ట్ వన్ స్ట్రాటజిక్గా, సో అవర్ ఎనర్జీ రిసోర్సెస్ కెన్ బి డైవర్సిఫైడ్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ మీద నువ్వు సోలార్ ప్యానల్ అనేది ఎస్టాబ్లిష్ చేసావు, సోలార్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్ చేసి అక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేసావు, ఎలక్ట్రిక్ వెహికల్స్ యూస్ చేస్తావు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాటజీ. ద సేమ్ ప్లాంట్లో నువ్వు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చేస్తే అగ్రికల్చర్ ఫుడ్ సెక్యూరిటీ ఎన్హాన్స్ చేస్తుంది. అందులో ఖచ్చితంగా ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ దట్ అగ్రి వేస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఆ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ని వేస్టేజ్ కింద వదిలేయకుండా ఇఫ్ యూ టేక్ దట్ బయోమాస్, ఇఫ్ యూ టేక్ దట్ అగ్రి వేస్ట్, ఆ బయోమాస్ని తీసుకొని బయోఫ్యూయల్స్ కింద నువ్వు కన్వర్ట్ చేసావు అనుకోండి, సో ఆటోమేటిక్గా యువర్ ఎనర్జీ రిసోర్స్ కెన్ బి డైవర్సిఫైడ్ కదా అండ్ ఎకనామికల్గా. సో మనం ఏదైతే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఏవైతే చేసుకున్నామో ఫాసిల్ ఫ్యూయల్స్ ఇంపోర్ట్, దాని డిపెండెన్సీ అనేది మనకి తగ్గుతుంది. అండ్ రూరల్ డెవలప్మెంట్, సో మేజర్గా ఇండియా ఈజ్ అన్ అగ్రేరియన్ ఎకానమీ కాబట్టి సో అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు. ఫార్మర్స్కి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఇండస్ట్రీ డెవలప్ అయినప్పుడు సో వాళ్ళ యొక్క ఇన్కమ్ రిసోర్సెస్ అనేవి డెవలప్ అవ్వడం అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఫైనల్గా వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఏంటంటే ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్ డిబేట్స్ అనమాట. రీసెంట్గా న్యూస్లో కూడా వచ్చింది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద షుగర్ ఈ మధ్య ఏంటంటే షుగర్ ప్రైసెస్ బాగా హైక్ అయిపోయాయి అనమాట. ఎందుకు షుగర్ ప్రైసెస్ హైక్ అయిపోయి అంటే షుగర్ కేన్ అనేది షుగర్ కింద కన్వర్ట్ చేసే ప్రాసెస్లో ఏదైతే ఇథనాల్ ఈ ఇండస్ట్రియల్ పర్పస్కి కన్వర్ట్ చేసేస్తున్నారు. దానివల్ల మార్కెట్లో షుగర్ ఏదైతే ఉందో షుగర్ సప్లై అనేది తగ్గిపోయింది, దానివల్ల షుగర్ ప్రైసెస్ హైక్ అయిపోయాయి. అంటే ఈ బయోఫ్యూయల్స్కి కన్వర్ట్ చేసే ప్రాసెస్లో ఫుడ్ సెక్యూరిటీని తగ్గించేస్తున్నారు అనమాట. ఓకే, సో దానివల్ల ఫుడ్ ఇంపార్టెంట్ ఫ్యూయల్ ఇంపార్టెంట్ అన్న క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఫ్యూయల్ వైపు కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి సో ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్ డిబేట్ అనేది జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సో ఆ పర్టికులర్ ఫార్మర్ ఆ ఇండస్ట్రీకి సప్లై చేయాలనే సో ఓన్లీ ఎక్కడి నుంచి అయితే ఈ బయోఫ్యూయల్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతాం, ఫర్ ఎగ్జాంపుల్ కార్న్ అవ్వచ్చు, సమ్ షుగర్ కేన్ అవ్వచ్చు, సమ్ అదర్ వీట్ హస్క్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ టైప్ ఆఫ్ క్రాప్స్ని కంటిన్యూగా తను గ్రో చేయడం వల్ల మోనోకల్చర్ అండ్ దానివల్ల క్రాప్ ఈల్డ్ అండ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద సాయిల్ ఎవ్రీథింగ్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఎన్విరాన్మెంట్ ఆల్రెడీ మాట్లాడాను కదా, అఫ్ కోర్స్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేది ఉంటుంది బట్ మేబీ కార్బన్ న్యూట్రల్, కార్బన్ నెట్ అది నెగిటివ్ ఇంపాక్ట్. సో మినిమం ఉంటుంది కాబట్టి కార్బన్ న్యూట్రల్ ఆర్ కార్బన్ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ గ్లోబల్ బయోఫ్యూయల్ ఎలియన్స్, సో విచ్ ఈస్ నాట్ ఎ వెరీ ఫ్రెష్ టాపిక్ బట్ ఇది కరెంట్ అఫైర్స్లో ఉంది బికాస్ ఆఫ్ 5 country visit or 5 country tour by Narendra Modi అనమాట. ఓకే, ఎస్.